పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు అందరం కూడా క్రీస్తు ప్రభుని యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ యొక్క అర్ధరాత్రి పూజా బలిలో ప్రభు అయిన క్రీస్తు మనందరి మధ్య జన్మించి తన యొక్క జన్మానికి సార్థకతను పెట్టుకుంటూ మనందరినీ కూడా అదే సార్థకత వైపు, అదే కృపావరాల వైపు దారితీసి ప్రభుని యొక్క రాకడ అనేది మన యొక్క జీవితాలలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు ఉండాలి అని, ఆ మార్పు మనం ఎల్లవెళ్ళలా కలిగి దానితో మన జీవితాలను జీవించాలని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మార్పు అంటే మంచి మార్పు వైపు సుగుణాలతో దేవుని ప్రేమను మన హృదయాల్లో నింపుకొని అదే ప్రేమను ఇంకా ఎంతో మందికి చూపించుకుంటూ జీవించే జీవితం అనేది క్రీస్తు ప్రభుని యొక్క రాకడకు, తన యొక్క జన్మదినోత్సవానికి సార్థకతను నెలకొల్పే విధంగా ఉండాలని చెప్పి, మన యొక్క జీవితాలు మార్పు చెందాలని చెప్పి మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే మన యొక్క జీవితాల్లో మనందరం కూడా ఇప్పుడు ఆనాటి గొడవల కన్నా కూడా ఈనాడు ఆ ప్రభువైన క్రీస్తుని యొక్క సాక్షాత్తు ఆ క్రీస్తు ప్రభువు యొక్క ఆ ప్రభువుకే తోబుట్టువులు అయ్యామని చెప్పి, ఆయనకు సహోదరులంగా అయ్యామని చెప్పి, ఇప్పుడు మనం పవిత్రాత్మను స్వీకరించామని చెప్పి, పవిత్రాత్మ సహాయంతో దేవుని ఇష్టాలేమిటో అయిష్టాలేమిటో తెలుసుకోగలుగుతున్నామని చెప్పి, మనం ఇప్పుడు చీకటిలో నడిచే జనం కామని చెప్పి మనం గ్రహించాలి. మనం ఇప్పుడు ఆ ప్రభువైన దేవుడు లోకానికి వెలిగినట్లే మన యొక్క జీవితాలు కూడా వెలుగు వైపు ప్రయాణించే విధంగా ఉండి, మనం కూడా ఇతరులకు వెలుగుగా మన యొక్క జీవితాన్ని జీవించాలి. కనుకనే మనం ప్రభువైన దేవునికి, క్రీస్తు ప్రభువుకు సహోదరులంగా ఉన్నాం. ఎందుకంటే మనందరం కూడా చీకటిలో జీవించేటువంటి జనులం కాదు అని, కాంతి పుత్రికలము అని చెప్పేసి మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. దేవుని కృపలో మనం నిలిచి ఉన్నంతకాలం కూడా ప్రభు ఏ క్షణంలో వచ్చినప్పుడు కూడా మనం ఆయన్ని గుర్తించగలుగుతామని, మనం అవలంబిస్తున్నటువంటి మార్గమే మనకు సత్యవేద పాఠాలను నేర్పి ఆ ప్రభువును గుర్తించే విధంగా మన యొక్క జీవితాలను మార్చేసే విధంగా మనకు సహాయపడుతుందని చెప్పేసి, అదేవిధంగా మనం పొందిన జ్ఞానస్నానంలో ఆ ప్రభు అయిన క్రీస్తు మనకి ఇచ్చినటువంటి కృపావరాలు అనేకం అని చెప్పి, ఆ కృపావరాలు తప్పకుండా మనం ఈ కాంతి పుత్రికలంగా జీవించడానికి ఎంతో దోహదపడతాయని చెప్పేసి, ఈ ఆత్మీయ వరాలు అంటే ఈ పవిత్రాత్మ ప్రసాదించే వరాలు మనందరినీ కూడా ఆ దేవదేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మార్చే విధంగా మనం మన యొక్క జీవితాలను రూపాంతరం చెందించుకోవాలి. దేవునికి ఇష్టమైన విధంగా మన యొక్క జీవితాన్ని జీవించాలి. కనుక ఆ విధానానికి మనం నేర్చుకున్నట్లయితే ఆ క్రీస్తు ప్రభుని యొక్క బాటలో నడవటానికి, ఆ ప్రభు క్రీస్తు యొక్క జీవిత విధానంలో ఆ మార్గ సూపరితత్వాన్ని మనం కూడా అవలంబించుకుంటూ స్వీకరించుకుంటూ మనం కూడా ఆ ప్రభువైన క్రీస్తు యొక్క మహిమలో పాల్పంచుకోవడానికి కూడా మనం ఇప్పుడు ముందంజ వేస్తూ ఉండాలి. లేకపోతే ఈనాటి మధ్య పట్ల మనం చూస్తున్నాం ఇక్కడ యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు చెప్పినటువంటి మాటల్లో మనం చూసినట్లయితే, అలనాడు యెషయా ప్రవక్త ప్రకారంగా చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చెప్పిన విధంగా మనం చూస్తూ ఉన్నాం. అవును, ఈ ప్రజలు ఎవరు? వాళ్ళు చీకటిలో ఉండాల్సిన అవసరం ఏంటి? చీకటిలో ఉండాల్సిన అవసరం ఏంటంటే, దేవుడు
చేయబోయే మేలుల గురించి ప్రశ్నించేటువంటి యెషయా ప్రవక్త అసలు ఈ చీకటిలో జనం ఎందుకు నడిచారు అని చెప్పే విషయాన్ని చెబుతూ మనందరినీ కూడా మంచి ఔదార్యంగా తన యొక్క మాటలను విలమని చెప్పేసి మనకి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆనాటి యూదయ రాజ్యంలో అంటే యెరూషలేములో అరాచకం తాండవిస్తూ ఉండేది. ఆనాటి రాజుల అవతొక పాలనా విధానాల వల్ల దైవ ప్రజలు తీవ్రమైన ఆధ్యాత్మిక సంక్షేమంలో కూరుకుపోయారని చెప్పి మనం గుర్తించాలి. అది ముఖ్యంగా చెప్పాలంటే క్రీస్తుకు పూర్వం 735 715 మధ్య కాలంలో యూదయను పాలించిన ఆహాజురాజు అనుసరించిన దైవ వ్యతిరేక పాలనా విధానాల వల్ల పరిస్థితులు మరింతగా దిగజారాయని చెప్పి మనం గ్రహించాలి. యూదయ పాలకులు తాము దేవుడితో చేసుకున్న ఒప్పందాన్ని మరచి ఇరుగు రాజ్యాలతో సరికొత్త ఉడంబడికలను కుదుర్చుకున్నారు. దేశ భద్రత కోసం, ప్రజాభ్యుదయం కోసం దేవుడి మీద ఆధారపడవలసిన దానికి ఆధారపడకుండా దాని బదులుగా అన్ని దేశాల రాజుల అండదండల మీద ఆధారపడాలని చెప్పి మనం చేశారు. దేవుడు చేసే సహాయం కంటే కూడా మానవ మాత్రులు చూపే ఔదార్యం గొప్పదనుకున్నారు అందరూ కూడా ఆ రోజుల్లో. ఇక్కడ సిరియా రాజు ఆరాము యూదయ మీదకి దండెత్తి రాబోతున్నాడని తెలిసినప్పుడు ఆహాజు రాజు ఇదే పొరపాటు చేశాడు. అల్ప విశ్వాసులు, అస్వదృష్టి కలవారు ఇచ్చిన అపసవ్య సలహా మేరకు ఆహాజు రాజు ఇశ్రాయేలు జాతికి సర్వోన్నత పాలకుడైన యావే దేవుని సహాయాన్ని అందించడానికి బదులు అసిరియా సైనిక సహాయాన్ని కోరుకున్నాడు. ఈ పరిణామాలను గమనిస్తున్న యెషయా ప్రవక్త ఆహాజు రాజు అనుసరిస్తున్న పాలనా విధానాలు పతనాన్ని దాటిస్తాయని చెప్పి ఆనాడే తీవ్ర స్వరంతో హెచ్చరించాడు. ఆహాజు రాజు అతని ప్రజలందరూ కూడా అధపతనమైన చీకటిలో తిరుగాడుతూ దారి కానరాక వెలుతురు కనిపించక దిక్కుతో స్థితిలో కుమిలిపోతారని ఎందుకని ఆయన ప్రకటించాడు. కనుక ఈ ప్రకటన వల్ల తాము రక్షణ కోసం ఎవరిని ఆశ్రయించారో ఆ అసిరియా ప్రభువులే రానున్న రోజుల్లో తమ దేశం మీదకి దండెత్తి వస్తారని చెప్పి వచ్చి ప్రజలను పరదాస్యానికి గురిచేస్తారని చెప్పాడు యెషయా ప్రవక్త. అలా యూదయకు దాపురించబోయే ఘోర ఖైదు గురించి కూడా ఆయన సూచించాడని చెప్పి మనం గుర్తించాలి. యెషయా తన ప్రవచనాల్లో అనేక ఉపమానాలను కూడా సమర సంకేతాలను కూడా ప్రయోగించాడని చెప్పి మనం గ్రహించాలి. రాజును ప్రజలను నెలకొల్పడానికి యెషయా తన శతవిధాల ప్రయత్నించి కూడా ఇప్పుడు అయ్యాడని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. చివరికి యెషయా ప్రవచించినట్లే, యెషయా చెప్పినట్లే యూదయ అసిరియా రాజుల్లో దాడుల్లో ఘోర పరాజయం పాలయ్యింది. ప్రజాజీవనం చిందరవందరయ్యింది. సర్వత్రా కారు చెట్లు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి యెషయా ప్రవక్త యూదయ ప్రజలలో నూతనోత్సాహాన్ని, సరికొత్త ఆశాభావాన్ని కలిగిస్తూ న్యాయవంతుడైన రాజునాడని శుభవార్తను ప్రకటించసాగారు. అది ఇక్కడ ఎవరు అంటే ఈ రాజుల యొక్క పాలనలో విసుగు చెంది దేవుని కోసం ఎదురుస్తున్న జనం అంతా కూడా చీకటిలో తిరిగాడే రోజులు అని చెప్పి మనం అనుకోవాలి. త్వరలోనే ముగిసిపోతాయని చెప్పి వాడు విశ్వసించారు. వారి జీవితాల్లో కొత్త పొద్దు పొడుస్తుందని చెప్పి కూడా దేవుని తీర్పుకు గురి కావాల్సినటువంటి జాతి పునరుద్ధరింపబడుతుందని కూడా యూదయ ప్రజలకు సద్బోధ చేస్తూ యెషయా తన యొక్క ప్రవచన గీతాల్లో ఆ మెస్సయా గురించి చెబుతూ ఉన్నారు. అవి మెస్సయా చెప్పిన యెషయా చెప్పిన గీతాల్లో, ప్రవచన గీతాల్లో వచ్చిన కొంత భాగం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన విధంగా, నీవు వారి మెడ మీద కాడిని ఉరగొట్టితివి, వారి భుజముల మీద దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులకు ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని కూడా ఓడించుతామని చెప్పి ఈ యెషయా ప్రవక్త తన యొక్క ప్రవచన గీతాల్లో చెబుతాడు. ఇవన్నీ కూడా న్యాయవంతుడైన రాజు అంటే ఇశ్రాయేలు యొక్క పాలన బాధ్యతను
చేపట్టినప్పుడు అక్షరాల నెరవేరుతాయని చెప్పి యెషయా ప్రకటిస్తూ ఉన్నారు. అంతేకాదు, న్యాయవంతుడైన ఆ రాజును స్వయంగా ప్రభు అయిన దేవుడే పంపబోతున్నాడు ఉన్నానని, కనుక వెలుతురులో నడిచే రోజు కోసం, సంతోషశక్తులైన ప్రవశించేటువంటి పుణ్య గడియ కోసం ఎదురు చూడమని చెప్పి ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాడు ఆ యెషయా ప్రవక్త. ఇక్కడ రాబోయేటువంటి నూతన ప్రభువు సంపూర్ణంగా దేవునిపైనే ఆధారపడి ఉంటాడు అని, దేవుని నిడనే ఆశ్రయం పొందుతాడని చెప్పి, దైవ విధేయుడుగానే రాజ్యపాలన చేస్తాడని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక మనం ఈ పట్టణంలో రాజు పుట్టుపూర్వతరాలను కూడా గణాంకాలను కూడా తెలియజేసినటువంటి ఆశ్చర్యకరమైన సలహాదారు, బ్రాడటైన దేవుడు, సాక్షుడైన జనకుడు, శాంతికుడైన రాజు వంటి బిరుదనామాలను కూడా చదువుతున్నాం. అంతేకాదు, ఆయన దావీదు సింహాసనాన్ని అధిష్టిస్తాడని కూడా ఈ ప్రశ్నగీతాల్లో మనం చదువుతూ ఉన్నాం. ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నాయి. లేకపోతే ఇవన్నీ రాబోయేటువంటి రాజుకు అంటే దేవుడితో ఉండే విలక్షణమైన విశిష్టమైన అనుబంధాన్ని తెలియజేసేటువంటి చేయడంతో పాటు ఆయన దావీదు వంశంలోనే జన్మిస్తాడని కూడా చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనం నుండి 7వ వచనం వరకు చూసినట్లయితే దాంట్లో మనం చెప్తూ ఉన్నాం, మనకొక శిశువు జన్మించెను, మనం ఒక కుమారుని బడిస్థిమి, అతడు రాజ్యభారము వహించును, అతడు దావీదు సింహాసనము అధిష్ఠించి నీతి న్యాయములతో అధికారమును నెరవేర్చును అని చెప్పి చెప్పబడుతుంది. యెషయా పలికిన ఈ ప్రవచనాలన్నింటినీ కూడా నెరవేర్చుతూ దావీదు వంశంలో జన్మించిన వీళ్ళ రాజు, లోక రక్షకుడు మన యేసు క్రీస్తు ప్రభు అని చెప్పి మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. లేకపోతే మనం ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు యొక్క రాకడ గురించి కానీ ఆయన జన్మ గురించి కానీ తెలియజేస్తూ పునీత చిన్నప్ప గారు తన యొక్క లేఖలో చెబుతూ ఉన్నారు, తీర్చి రాసిన లేఖలో చెబుతూ ఉన్నారు, 2వ పట్టణంలో చెబుతూ ఉన్నారు. ఏమని చెబుతుందంటే, దైవ కుమారుడు మనుష్యావతారం దాల్చి మానవ లోకంలో జన్మించడంతో దేవుని అనంతమైన కృపావరాలు మానవాళికి వెల్లడవుతాయని చెబుతూ ఉన్నారు. ఇలా దైవ కృప వెల్లడయ్యే ప్రక్రియను వ్యక్తం చేయడానికి ఆయన ఒక పదాన్ని వాడుతూ ఉన్నాడు. ఏం పదం అంటే అది ఎపిఫనీ అనే పదాన్ని వాడుతూ ఉన్నాడు రచయిత, అది ఉపయోగించారు. ఈ పదానికి బ్రహ్మాండమైన ఆవిష్కరణ అని కూడా అర్థం. అంటే యేసుక్రీస్తు జన్మంతో దేవుని కృపావరాన్ని కూడా ఒక్కసారిగా వెల్లువలా ప్రవహిస్తూ వచ్చి రక్షాభాగ్యాన్ని పొందేటువంటి అవకాశాన్ని లోకంలోని మానవులందరికీ కూడా కల్పించాయన్న శుభవర్తమానాన్ని మనం ఈ పట్టణం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఈ దేవుని కృపావిష్కరణ క్రీస్తు ప్రభు 2వ రాక వరకు ఇలాగే కొనసాగుతూ ప్రభు ఆగమనంతో పరిపూర్ణమవుతుందని చెప్పేసి చెబుతూ ఉన్నాడు పునీత చిన్నప్ప గారు. కనుక క్రీస్తు జన్మంతో దేవుని కృపను చవిచూసిన మానవులందరూ కూడా స్పందిస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ దేవుని కృప వారిలో వెళ్ళాడుతూ ఉంటుందో, ఎప్పుడైతే వారు అనుభవిస్తారో, ఆ దేవుని కృపావరాలతో శక్తిమంతైన వారు కానీ, దేవుని కారుణ్యాన్ని రుచి వారు కానీ, దేవుని మహాశక్తిని ప్రభావాలను స్వానుభవంతో తీసుకోగలిగిన వారు కానీ, దేవుని సంకల్పానికి వ్యతిరేకమైన వాటిని నిస్సంకోచంగా వదులుకుంటారు అని, అంటే తిరస్కరిస్తారు అని. అలాంటి వాటికి దూరంగా ఉంటారు అంటే దేవునికి ఇష్టమైనటువంటి పనులు మాత్రం చేస్తూ ఉంటారు. మంచి పనులను, పవిత్రమైన పనులను చేస్తూ దేవునికి అనుయాయులుగా అంటే బిడ్డలుగా ప్రభువైన క్రీస్తుకు దగ్గరగా జీవిస్తారు అని. ఆ ప్రభువైన క్రీస్తుకు సంక్రమించినటువంటి పవిత్ర వరాలు కూడా ఆయన జ్ఞానస్నానంలో మనతో పాల్పంచుకున్నటువంటి విషయంలో ఆయన అనుగుణమైన ఈ పవిత్ర కార్యాల ద్వారా
ఈ దైవాదేశానికి అనువైన సత్క్రియలను చేయటం ద్వారా మనందరం కూడా అలా చేయటానికి ఆ అనుభవం కొద్దీ పదే పదే అలాంటివే చేయాలని చెప్పి మనం తగతపడుతూ ఉంటామని చెప్పి మనం గ్రహించాలి. అందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తూ మనం ఎప్పుడు కూడా ఆ మంచి పనుల కోసం వేచి ఉండాలి అని, చేయాలి అని. కనుక ఈరోజు క్రీస్తు జయంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోబోతున్న క్రైస్తవులమైన మనందరం కూడా, జరుపుకుంటున్న మనందరం కూడా ఇలాగే దేవుడికి ఇష్టమైన పనులని చేస్తామని, దేవునికి ఇష్టమైన పనులను వెంటనే మానుకుంటామని చెప్పి తీర్మానించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రీస్తు ప్రభు ఆయన జననం మన జీవితాల్లో సంపూర్ణమైన పరివర్తన చేయాలి. దేవుడితో మనం అనుకున్నటువంటి సాన్నిహిత్య అనుబంధం మరింతగా బలపడాలని చెప్పి మనం కోరుకోవాలి. కనుక ఇవన్నీ మనలో సంభవించినప్పుడు, మనం ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా విధేయించి జీవించినప్పుడు, అదే మనల్ని కోరుతున్న కోరిక కూడా, ఆయన ప్రభు దేవుడు మనల్ని కోరుతున్న కోరిక కూడా ఇదే అని చెప్పి, మన నుంచి ఆశించే అపూర్వమైన కానుక కూడా ఇదే అని చెప్పి మనం గ్రహించాలి. కనుక ప్రభువునందు ప్రేమైన సహోదర ప్రవక్తల యొక్క ప్రవచనాలు కానీ, ఆనాటి పుణ్యాత్ముల యొక్క ప్రీతుల యొక్క జీవన విధానాలు కానీ మానవాడిలో అనేకంగా పాతుకుని పోయినప్పుడు మన జీవితాలందరికీ కూడా అది మార్పు అనేది తేవాలి. అవి దేవుడు మనకిచ్చిన జీవితంగా వారి జీవితాలు అద్దం పట్టుగా మనకు ఉపయోగపడాలి. కనుక వారి జీవితాలను చూసి వారు ఎలా జీవిస్తే వారు పునీతులు అయ్యారు, దేవుని ప్రవక్తలు అయ్యారు. కాబట్టి అలాంటి విషయాలను కూడా మన యొక్క జీవితాల్లో ఎప్పుడు కూడా వాటిని ఆచరిస్తూ ఉండాలి అని, అవి మనకు అర్థం పట్టి మన జీవిత విధానాన్ని మనందరికీ చూపించే విధంగా మనం అటువైపు ప్రయాణించాలని చెప్పి మనం కోరుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. కనుక చూడండి, ఈనాటి సువార్త పట్టణంలో కూడా ప్రధానంగా 3 సన్నివేశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 3 సన్నివేశాలు. ఒకటి, జనాభా లెక్కలు సేకరించవలసిందిగా అగస్తు చక్రవర్తి ఒక ఆజ్ఞ జారీ చేయడం. రెండవదిగా, జనాభా లెక్కల సేకరణ సందర్భంలోనే యేసు ప్రభు జన్మించాడనడం. మూడవదిగా, వల్లలకు దేవదూత ప్రత్యక్షమై రక్షకుడు జన్మించాడన్న శుభవార్తను ప్రకటించడం. చూడండి ప్రియమైన సహోదర, ఆనాడు ప్రభువైన క్రీస్తు జన్మించాడు అనడానికి, మన మధ్యనే ఈ లోకంలో జన్మించాడు అనడానికి సాక్ష్యాధారాలు ఎన్నో ఉన్నాయి. అవి ఏంటంటే, ఆయన జన్మించినప్పుడు ఏ సంఘటనలు ఏర్పడ్డాయి, అలాంటి సమయంలో సమకాలీన సంఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పి మనం గుర్తించాలి. అదే ఈనాడు 1, 2, 3 సంఘటనల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మరు సంఘటన ద్వారా మనందరం కూడా మనకు ఈ సమకాలీన కాలంలో, అంటే ఆ కాలంలో జరిగినవి చరిత్రకు సంబంధించిన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. రోమన్ చక్రవర్తి వ్యవస్థ జనాభా లెక్కల సేకరణకై ఆయన ఆదేశాలు జారీ చేయడం, అదే క్రేనియా అనేటువంటి అధికారి సిరియా మండలాధిపతిగా ఉన్న కాలంలో జరగడం మొదలైనటువంటి వివరాలు మొత్తం కూడా యేసు జన్మఘట్టానికి గల చారిత్రక నేపథ్యాన్ని తెలియజెబుతూ ఉన్నాయి. అంటే దైవ కుమారుడు నీతమైన స్థల కాదుల్లో మానవుడిగా జన్మించి చారిత్రక పురుషుడు అయ్యాడని చెప్పి మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అంటే ఉదయం చెప్పాలంటే, మన దేవుడికి ప్రభువైన క్రీస్తుకు చరిత్ర ఉంది, కాలం ఉంది. ఆ కాలంలో ఆయన జన్మించాడు, ఒక శకపురుషుడుగా జీవించాడు, మానవాళి నిమిత్తమై మన మధ్య జన్మించాడని, ఆ జీవన నిమిత్తమై ఆయన మన కోసం ప్రారంభించాలని కూడా మనం గుర్తించాలి. కనుక ఆయన ఒక ఉదాత్తమైన దయాపూరితమైన మానవుడిగా దైవ మానవ సంబంధాలు ఏర్పరిచే విధంగా ఆయనలో దైవాంశ మానవాంశ కలిసి ఉన్నాయి అని చెప్పి కూడా చెప్పడం కూడా మనం వెనకంచ వేయకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయని చెప్పి మనం గ్రహించాల్సిన అవసరం ఉంది.
ప్రభునందు ప్రియమైన సహోదర అంటే ఒక నిర్ణీతమైన కాలాదుల్లో మానవుడిగా జన్మించిన చరిత్ర పురుషుడిగా ఆయన ఉన్నారని చెప్పి మనం గ్రహించాలి. కనుక ఏది ఏమైనా యేసు ప్రభు ఒకనొక చారిత్రక సందర్భంలో చారిత్రక పురుషుడిగా జన్మించాడని రావడం మాత్రం ఇక్కడ ఇలాంటి సందేహం లేనటువంటి అంశం. ఇలాంటి మొదటి సందేశంలో అగస్టు చక్రవర్తి గురించి మనం అతడు జారీ చేసినటువంటి ఆదేశం గురించి ప్రస్తావించడం ద్వారా కూడా స్వార్థకారుడికలోక మనం తీసిపోయిందంటే యేసు ప్రభువుకు రోమన్ ప్రభువు అగస్టు చక్రవర్తిల మధ్య పోలికలు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన పరోక్షంగా వెళ్ళడం తెలుసుకున్నాడు. అంటే ఇక్కడ అగస్టు చక్రవర్తి క్రీస్తు పూర్వం 27 నుంచి క్రీస్తు శకం 14 వరకు ఉన్నాడని చెప్పి చెప్పబడుతుంది. ఇక్కడ రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలించాలని చెప్పి చెప్పబడుతుంది. ఇతడి పాలనా కాలంలో శిలాఫలకాలపైన చెక్కిన సమాచారం ఆధారంగా అగస్టు చక్రవర్తిని ప్రజలు రక్షకుడుగా సంబోధించేటువంటి వారిని, దేవుడుగా భావించి పూజించేవారిని అతని పాలనా కాలంలో సర్వత్రా శాంతిని ఇవ్వబడాలని చెప్పి తెలియపరుస్తుంది. కానీ నిజానికి యేసుక్రీస్తే యథార్థమైన లోకరక్షకుడు, యావత్ మానవాళిని పాలించే ప్రభువు అని చెప్పి అగస్టు చక్రవర్తి కేవలం రోమన్ సామ్రాజ్యానికి శాంతి ప్రసాదిస్తే యేసు లోకంలోని సమస్త మానవాళికి కూడా శాంతి సమాధానం ఆయన ప్రదానం చేయగలిగారు. మళ్ళా అగస్టు చక్రవర్తి తనకున్న రాజ్యాధికారంతో ఆజ్ఞను జారీ చేస్తే యేసు ప్రభు జననమే ఒక లోకోత్తరమైన శుభవార్తగా ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిందని చెప్పి మనం గ్రహించాలి. అగస్టు జారీ చేసినటువంటి ఆజ్ఞ సామాన్య ప్రజల్లో కలకలం రేపితే యేసు జన్మ వార్త ప్రమానందం కలిగించే శుభవార్త సమాచారంగా ఆయన మార్చబడి సామాన్య ప్రజలను పరవశింపజేసిందని చెప్పి మనం చెప్పుకోవాలి. ప్రభువు నందు ప్రియమైన సహోదర అగస్టు చక్రవర్తి జారీ చేసిన ఆజ్ఞ ఆనాటికి తెలిసినటువంటి ప్రపంచంలో రోమన్ సామ్రాజ్యం విస్తరించిన మేరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కానీ యేసు జన్మం వలన కలిగిన రక్షణానందం తరతరాల ప్రజలకు సొంతమవుతుందని, ఇళ్ళ కాలాల వారికి కూడా ప్రభావితం చేస్తుందని చెప్పి మనం గ్రహించాలి. విధంగా చెప్పాలి, ఒక్క మాటలో చెప్పాలంటే యెషయా గ్రంథంలోనే ఖురేషు ప్రభువును దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఒక సాధనంగా ఉపయోగించుకున్నట్లే అంటే ఇక్కడ యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం చెప్పిన విధంగా, అదేవిధంగా అగస్టు చక్రవర్తిని కూడా దేవుడు తన రక్షణ ప్రణాళికను నెరవేర్చడంలో ఒక సాధనంగా వినియోగించుకున్నారు అని చెప్పడంలో కూడా సందేహం లేదు. కానీ బెత్లెహేములో జన్మించిన దివ్య బాలుడు యేసు ప్రభు మాత్రం రాజపుత్రులందరికీ మించిన సర్వోన్నత పాలకుడు అని చెప్పి మనం గ్రహించాలి. యథార్థమైన లోక రక్షకుడు అని చెప్పి యావత్ మానవ జాతిని కూడా శాంతి సౌభాగ్యాలను, విమోచన వరాన్ని, సత్యానందాన్ని ప్రసాదించే కారణజన్ముడుగా ఆయన జన్మించారు. ఇలా మనందరం కూడా ఆ ప్రభు అయిన క్రీస్తు యొక్క పుట్టుపోవతరాలను చాటుతున్నటువంటి విషయంలో మనందరికి కూడా ఒక విషయం కనిపిస్తుంది. ఎప్పుడైతే జనాల లెక్కల సేకరణ కోసం ఈ అగస్టు చక్రవర్తి తన ఆజ్ఞను జారీ చేశారో అదే సన్నివేశంలో జనాభా లెక్కల నేపథ్యంలోనే యేసు జన్మించినటువంటి ఘట్టం కూడా మనందరికీ తెలుస్తుంది. అంటే యేసేపు దావీదు వంశుడు కనుక జనాభా లెక్కల్లో తమ పేర్లు నమోదు చేయించుకోవడానికి మరియతో సహా బెత్లెహేము బయలుదేరుతాడని, బెత్లెహేము దావీదు పట్టణం, దావీదు వంశీయుల కది మాతృభూమిని, ఈ బెత్లెహేము పట్టణంలోనే యేసు ప్రభు జన్మించాడని, ఇది యేసు దావీదు వంశీయుడు అవడానికి ఒక సంకేతంగా కూడా నిలుస్తూ ఉంది. అలాగే దావీదు రాజ్య పాలనను పునరుద్ధరించేటువంటి రారాజు యేసు ప్రభువేనని కూడా ఈ సంఘటన మనందరికీ సూచిస్తూ ఉంది. అలాగే బాలయేసును మరియమ్మ పూతిగుడ్డల్లో చుట్టి పరుండబెట్టిన సన్నివేశం కూడా దావీదు కుమారుడైన సొలొమోను రాజును పూతిగుడ్డల్లో చుట్టి సాకిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంది. సొలొమోను గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు చెప్పబడిన విషయంలో
వచనాల్లో చెప్పబడుతుంది. ఈ పోలికను బట్టి కూడా రక్షకుడు యేసు దావీదు వంశీయుడే నన్న స్వార్థ సత్యాన్ని ఈ స్వార్థకారుడు లోక మనకు పరోక్షంగా చెప్తున్నాడు. అంతేకాదు, ఇక్కడ దేవదూతల వల్లలతో పలికినటువంటి మాటలను బట్టి కూడా మనకు ఇదే సత్యం వదలబడుతుంది. అదేంటంటే లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చెప్పిన విధంగా, నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. ఇవన్నీ కూడా మనందరూ కూడా ప్రభు అయిన క్రీస్తు దావీదు వంశుడని, నా రాజు అని, రాజు ఒక మహారాజు అని చెప్తూ ఉంది. కానీ ఆయనకు ప్లేస్ లేనందున, అంటే స్థలం లేనందున ఇక్కడ పశుపశాలలో జన్మించాడు. సత్రంలో ఆయన ప్లేస్ లేదు, స్థలం లేదు. అదేవిధంగా చూడండి, గొల్లలకు దేవదూత ప్రత్యక్షమై రక్షకుడు జన్మించాడన్న శుభవార్తను ప్రకటించిన సన్నివేశమే. అంటే విధంగా చెప్పాలంటే, సత్రంలో చోటు లేకపోవడం వల్ల యేసు పశువుల కొట్టంలో జన్మించవలసి వచ్చిందని, అయినా ఆయన జన్మ వార్తను ప్రకటించడానికి సాక్షాత్తు దేవదూత ప్రత్యక్షం కావడం వలన జన్మించిన శిశువు పరమండలానికి చెందిన మెస్సియా ప్రభు అని, పూర్వ నిబంధన కాలంలో దేవుడు వాగ్దానం చేసినటువంటి రక్షకుడు యేసు ప్రభు అని స్పష్టమవుతూ ఉంది. అలాగే దేవదూత గొల్లలకు దర్శనమిచ్చి యేసు జన్మ శుభవార్తను ప్రకటించిన ఘట్టంలో ఇక్కడ నిగూఢమైన మరో 2 సత్యాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే జన్మించిన శిశువు సాక్షాత్తు దేవుడు సమకూర్చిన గొర్రెపిల్ల. సాధారణంగా గొర్రెపిల్ల జననం ముందుగా గొల్లకి తెలుస్తుంది కనుక సర్వేశ్వరుని గొర్రెపిల్ల జన్మించిన వర్తమానం సైతం కూడా ముందుగా గొల్లకే తెలియజేయబడిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ ఈ యొక్క శుభవర్తమానాన్ని వారికి తెలియజేయడంలో ఇక్కడ ఒక సాహిత్యపరమైన సౌందర్యం కూడా వ్యక్తమవుతుంది. ఉన్న గోళలు గొర్రెపిల్ల. అదేవిధంగా రెండవది విషయంగా దేవదూత ముందుగా గొల్లలకి ఈ శుభవర్తమానం అందజేయడం వలన జన్మించిన మెస్సియా దీనజనుల బాంధవుడు అన్న సత్యం కూడా సూచనప్రాయంగా వెల్లడవుతూ ఉంది. యెషయా ప్రవచన ప్రకారంగా మెస్సియా దీనుడుగా జన్మిస్తాడు, దినజనులలో ఒకడుగా జీవిస్తాడు, తద్వారా పీడితులను సంఘ పరిస్థితులను రక్షిస్తాడు అని చెప్పబడుతుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ వచనం వరకు చెప్పబడుతుంది. కనుక దినోద్ధరణకై మెస్సియా ప్రభు పశువుల శాలలో జన్మించినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన దీనుడిగా జన్మించాడు కనుక ఈ వృత్తాంతం కూడా నిజానికి సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలకే ముందుగా దైవానుగ్రహాన్ని, రక్షాభాగ్యాన్ని పొందడానికి వారు అర్హులయ్యారని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చివరిగా దర్శనమిచ్చిన దేవదూత పాటు పరలోక దూతలు కూడా ప్రత్యక్షమై సర్వేశ్వరుని స్థించినటువంటి అద్భుత దృశ్యం ధీనుడిగా జన్మించిన దివ్యపాలుని ఘనతను చాటి చెబుతుందని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనుడుగా జన్మించినప్పటికీ జన్మించిన ప్రభువు బలహీనుడు కాడు. దీనజనులకు, విశ్వాసులందరికీ కూడా అభయం ఇచ్చి కాపాడే దైవ కుమారుడు అని చెప్పి, లోక రక్షకుడు అని చెప్పి, కనుకనే ఆయన దివ్య జన్మదినోత్సవం నాడు మనలోని ప్రతి ఒక్కరితోనూ మీరు భయపడవలదు అని చెప్పి చెబుతూ ఉన్నాను. తన సంకల్పం ప్రకారంగా ధైర్యంగా ప్రయత్న కార్యాలను ఆచరిస్తూ ముందుకు సాగమని ప్రోత్సహిస్తున్నాడు ప్రభువైన క్రీస్తు. తన రెండవ పట్టణంలో కూడా మనం చూసినటువంటి విధంగా సత్క్రియల ద్వారా మనందరం కూడా ఆ దేవదేవునికి దగ్గర కావాలని చెప్పి, ఆయన దేవునికి మంచి మనసు గలవారంగా మనం నిరూపించుకోవాలని చెప్పి కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రభువునందు ప్రియమైన శిష్యులు, ప్రియమైన సహోదర, ఈనాడు ఆయనన్నీ కూడా గ్రహించి ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మంచి మనసు అంటే ఇక్కడ దేవుని దూతలు పాడిన విధంగా మహోన్నతలలో దేవునికి మహిమ,
భూలోకమున మంచి మనసు గల వారికి సమాధానం అని చెప్పి పెడతారు. కనుక ఇక్కడ మంచి మనసు ప్రకారంగా మనకి జీవితాలను దిద్దుకొని ఆ దేవుని వైపు మరలించే విధంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూపించే దయా దాక్షిణ్యాలు, ఆ కారుణ్యం అనేది ఆ దేవుడి నుండి మనం పొందిగాము అన్న విషయంగా మనం పొందిన వాటిని కూడా మనం ఆ క్రీస్తువు అనుయాయులుగా సహోదరంగా మన యొక్క జీవితాలను చక్కగా క్రమపరుచుకొని ఇంకెంతోమందికి సుమాత్రక జీవిత ధనాన్ని అందించే విధంగా మన యొక్క కారుణ్యం ఆ దేవుని కారుణ్యాన్ని పోలి ఉండాలని చెప్పి కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. కనుక ప్రభువునంత ప్రియమైన సహోదర, ఈనాడు ఈ యొక్క పూజా బలిలో, ఈ అర్ధరాత్రి పూజా బలిలో మనం ఆ బాలయేసును కోరుకుందాం. ప్రభు మీలాగా మేము కూడా దైవ దాక్షిణ్యాలతో జీవించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేసి మీరు ఎల్లప్పుడూ కూడా మా హృదయాల యొక్క ఆలయాల్లో ఉంటే కనుక ఆ వరాలను మనందరికీ దయచేయమని కోరుకుంటూ ఆ దేవుని కోరుకుందాం. ఆమేన్. Happy